ప్రస్తుత రాజకీయాల్లో అభివృద్ధి సంక్షేమం పేరుతో ఇచ్చే ఉచితాలు ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. దీనికి దేశంలో పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలే ఉదాహరణ. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో మిగిలిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మన ముందున్నాయి. వీటి మేనిఫెస్టోల్ని పరిశీలిస్తే సిద్ధాంతాల్ని కూడా పక్కన పెట్టి ఆయా పార్టీలు అధికారం కోసం తహతహలాడుతున్నాయి. పోటీగా హామీలను గుంపరిస్తున్నాయి. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో పోటాపోటీ హామీలు, పార్టీల కుచితాల స్కీమ్లే విజయ సోపానాలా? ఇది రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయి? అభివృద్ధి కంటే ఉచిత హామీలే పార్టీల గెలుపు సోపానాల. అధికారంలోకి రావడమే పరమావధిగా ఇష్టారాజ్యంగా హామీలు. అధికార విపక్ష పార్టీల పోటాపోటీ ఎన్నికల హామీలు. తమిళనాడు, బెంగాల్ మేనిఫెస్టోలు ఏం చెబుతున్నాయి? ఉచిత హామీల పురిటిగడ్డ తమిళనాడు. ఇక్కడి రాజకీయాల్లో ఈ ఉచితాలు అనేవి ప్రతి ఎన్నికల్లో ఒక సంప్రదాయం. ముందు నుంచి డిఎంకే, ఏఐఏడీఎంకే మధ్య జరిగిన ఎన్నికల సమరంలో గెలుపోటములు ప్రధానంగా మేనిఫెస్టోల చుట్టూనే తిరిగాయి. ఈ ఎన్నికల్లోనూ ఫ్రీ స్కీమ్స్ చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. అధికార డిఎంకే మహిళలకు నెలకు 1000 రూపాయలు నగదు బదిలీ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తోంది. దీన్ని 2000 రూపాయలకు పెంచుతామని హామీ ఇస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఉచిత మోటార్ పంప్ సెట్లు, కుటుంబానికి గృహోపకరణాల కొనుగోలుకు 8000 రూపాయల విలువైన ఫ్రీ కూపన్లు ఇస్తామని ఓటర్లను ఆకర్షించాలనుకుంటోంది. డిఎంకే ఇస్తానంటున్న మహిళలకు 1000 రూపాయల నగదు పథకానికి మించి అన్నాడీఎంకే బీజేపీ కూటమి తన మేనిఫెస్టోలో 2500 రూపాయల నుంచి 3000 నగదు పథకాన్ని ప్రకటించింది. ప్రతి ఇంటికి ఉచితంగా వాషింగ్ మెషిన్లు, సోలార్ స్టవ్లు, ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపింది. విద్యార్థులకు ఫ్రీ ట్యాబ్లు, నిరుద్యోగులు యువతకు నెలకు 3000 రూపాయల భృతి ఇస్తామని తెలిపింది. గతంలో జయలలిత మిక్సీ, గ్రైండర్ల ఫార్ములాను వీళ్లు ఇప్పటికీ కొనసాగిస్తూ సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవాలని చూస్తున్నారు. పేద ఆడపిల్లలకు పెళ్లి కోసం తులం బంగారం, ఆర్థిక సాయం పథకాన్ని పునరుద్ధరిస్తామని చెబుతోంది అన్నాడీఎంకే బీజేపీ కూటమి. తొలిసారి బరిలో దిగిన నటుడు విజయ్ టీవీకే పార్టీ కూడా మేనిఫెస్టోలో ఉచిత హామీలను గట్టిగానే గుమ్మరించింది. డిప్లొమా హోల్డర్లకు 2500 రూపాయలు, పట్టభద్రులకు నెలకు 4000 నిరుద్యోగ భృతిని ప్రకటించింది. కుటుంబ పెద్దలుగా ఉన్న ప్రతి మహిళకు నెలకు 2500 ఆర్థిక సాయం, వివాహాలకు పెళ్లి కానుక కింద 8 గ్రాముల బంగారం, పట్టుచీర, ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది టీవీకే. ఈ అభివృద్ధి కొద్ది మేర అభివృద్ధి చెందిన ఆ అభివృద్ధి ఫలితాలు పేదలకు అందడం లేదు. దాంతో దీర్ఘకాలిక అభివృద్ధికి ఈ ఉచితాలు ఇవ్వటం వల్ల దోహదం చేస్తాయా అన్నప్పుడు దోహదం చేయవు ఖచ్చితంగా. కానీ ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి పేద ప్రజలకు రెండు సందర్భాల్లోనే ఆర్థిక బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. ఒకటి ఎలక్షన్స్ అప్పుడు ఉచితాలు హామీ చేసి అవి అమలు చేయటం, ప్రజలకు అంతో ఇంత సంక్షేమం అందటం అనేటువంటిది ఒక భాగం. బడ్జెట్ ప్రతిపాదనలప్పుడు బడ్జెట్లో కూడా అనేకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయడానికి ప్రయత్నం చేయటం. ఇలా ఈ 2 విడతలుగానే ప్రజలకు ఫలితాలు అందుతున్నాయి. ఓపెన్ మార్కెట్ ఎకానమీలో వచ్చేటువంటి ఫలితాలు పేదలకు అందే పరిస్థితి లేదు. ఓపెన్ మార్కెట్లో అందనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం ఒకటి బడ్జెట్ ప్రతిపాదనల నుంచి, రెండవది ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చేటువంటి అమలు చేసేటువంటి తీరు. కాబట్టి ఇవాళ ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ముఖ్యంగా కేరళ తక్కువ కానీ తమిళనాడులో, బెంగాల్లో ఇప్పుడు ఉచిత హామీలు కురుస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు కూడా టీఎంసీ బీజేపీ ఉచిత పథకాల హామీల చుట్టే తిరుగుతున్నాయి. లక్ష్మీర్ భండార్ పేరుతో ప్రతి ఇంటి యజమానిగా ఉన్న మహిళకి నెలకు 1500 నుంచి 1700 నగదు ఇస్తామని అధికార టీఎంసీ ప్రకటించింది. నిరుద్యోగ యువతకు నెలకు 1500 ఆర్థిక సాయం అందిస్తామని అంటోంది. టీఎంసీకి చెక్ పెట్టేలా బీజేపీ తన సంకల్ప పత్రంలో ఉచిత హామీల డోసును పెంచింది. టీఎంసీ 1500 ఇస్తామంటే బీజేపీ మహిళలకు నెలకు 3000 ఆర్థిక సాయాన్ని మేనిఫెస్టోలో ప్రకటించింది. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు నెలకు 3000, పోటీ పరీక్షలకు వన్ టైం సాయంగా 15000 ఇస్తామని తెలిపింది. రైతులకు కేంద్రం పీఎం కిసాన్ నిధులకు అదనంగా రాష్ట్రం నుంచి మరో 3000 కలిపి ఏటా 9000 అందిస్తామని తెలిపింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు కురిపిస్తున్న ఉచితాల జల్లు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు కేవలం బియ్యం, టీవీలకే పరిమితమైన ఈ పథకాలు ఇప్పుడు నగదు బదిలీ, ఉచిత విద్యుత్, వాషింగ్ మిషన్లు, స్కూటర్ల వరకు వెళ్లాయి. పార్టీలు, సిద్ధాంతాలు, భవిష్యత్తు ఏంటనే ఆలోచన లేకుండా ఉచితాలు ఏ పార్టీ ప్రకటిస్తుందో దానికి అధికారం అందలమన్న రేంజ్ కి ఉచితాల స్కీమ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మేనిఫెస్టోల్ని ప్రీ స్కీమ్ ఫార్ములాతో నింపేస్తున్నారు. ఈ ఉచిత పథకాలే విజయ సోపానాలా? అధికారంలోకి రావడం కోసం ఇష్టారాజ్యంగా హామీలివ్వడం అంటే రేపటి తరం భవిష్యత్తుని ఈ రోజే ఖర్చు చేసేయడం కాదా? ప్రజలు స్థిరమైన అభివృద్ధిని కాదని ఉచిత హామీలకు ఆకర్షితులవుతున్నారా అంటే అవుననే సమాధానం. బియ్యం నుంచి గృహోపకరణాల వరకు అంతా ఫ్రీ. నగదు బదిలీ స్కీమ్స్ తో ఓటర్లకు ఉచితాల బల. పార్టీలన్నీ పోటాపోటీగా రేవడి సంస్కృతి హామీలు భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఫ్రీ స్కీమ్ ఫార్ములాదే రాజ్యమన్నట్లుగా రాజకీయాలు తయారయ్యాయి. ఒక పార్టీ ఉచితాల హామీలతో అధికారంలోకి రావడమే ఆలస్యం. నెక్స్ట్ టర్మ్ లో అంతకు మించి ఫ్రీ బెనిఫిట్స్ అంటూ విపక్ష పార్టీలు ఓటర్లకు ఉచితాల వల వేస్తున్నాయి. దీంతో అధికారంలోకొచ్చాక అభివృద్ధి కంటే పథకాల అమలుకే ఆర్థిక భారం పెరుగుతోంది. అధిక భాగం బడ్జెట్ ఫ్రీ స్కీముల అమలుకే సరిపోతోంది. దీంతో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, విద్య, వైద్యానికి నిధుల కేటాయింపులు ఆయా రాష్ట్రాల బడ్జెట్లలో ఏటా తగ్గిపోతున్నాయనేది నిపుణులు చెబుతున్న మాట. ప్రభుత్వాలు ఉద్యోగాలివ్వడం కంటే నిరుద్యోగ భృతికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో యువత దీర్ఘకాలం పథకాలకు ఆకర్షితులవుతున్నారు. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే అప్పులు లక్షల కోట్లకు చేరాయి. ఒక పార్టీ ఉచిత హామీల పేరుతో అధికారంలోకి రావడం, వాటి కోసం అప్పులు చేయడంతో నెక్స్ట్ టర్మ్ అధికారంలోకొచ్చే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. అప్పుల్ని తీర్చడానికి మళ్లీ కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థ పునాదులను దెబ్బతీస్తోంది. ఒకప్పుడు పేద బలహీన వర్గాలకు చేయూతగా ఉంటాయనుకున్న ఉచిత పథకాలు, హామీలు ఇప్పుడు ప్రభుత్వాలకు కొదిబండలుగా మారుతున్నాయి. ప్రతి 5 ఏళ్లకోసారి మారే పార్టీలు, ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమం కంటే ఉచిత పథకాలతో ఎన్నికలకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నాయి. దీంతో పథకాల్లో అవినీతి, రాజకీయ జోక్యం, ఆశ్రిత పక్షపాతం పెరుగుతోంది. రేవడి సంస్కృతి రాజకీయాల్లో విషవృక్షంలా మారుతోందని సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత ధర్మాసనమే ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ పార్టీలు సిద్ధాంతాలు, నైతిక విలువల్ని పక్కన పెట్టి మేనిఫెస్టోల్లో ఉచితాలు తప్పనిసరిగా ఉండేలా చూస్తున్నాయి. భవిష్యత్తులో భావజాలం కంటే సంక్షేమ హామీలే ఎన్నికల ఫలితాలను శాసిస్తాయనే రేంజ్కు ఈ ఫ్రీ స్కీమ్లు చేరాయి. అభివృద్ధి అనేది కంటికి కనిపించే రోడ్లు, భవనాలు మాత్రమే కాదు, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం కూడా. కానీ అది ఉచితాల ద్వారా కాకుండా ఉపాధి ద్వారా వస్తేనే ఆ రాష్ట్రం లేదా దేశం
సుభిక్షంగా ఉంటుందనేది నిపుణులు చెబుతున్న మాట.